అంతరిక్ష యాత్రలో చారిత్రాత్మక క్షణం ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు, శుభాశిస్సులను గుండెల నిండా నింపుకుని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీలోకి పయనమయ్యారు. 41 ఏళ్ల తరువాత భారత పౌరుడు మళ్లీ రోదసీలోకి అడుగు పెడుతున్న వేళ అక్కడ ఏ పరిశోధనలు ఎన్ని రోజుల పాటు చేయనున్నారు, అందులో మన శుభాంశు శుక్లా ఎంత కీలకంగా వ్యవహరించనున్నారు అనే అంశాలను తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. 7 సార్లు వాయిదా పడుతూ వచ్చిన శుభాంశు శుక్లా రోదసీ యాత్ర అనుకున్న సమయానికి విజయవంతంగా ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్లో భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు సాంకేతిక పరమైన కారణాలతో దఫదఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్ చేయగా ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తిన శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో అంతా సవ్యంగా జరిగింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను చేపట్టింది. భారత రోదసీ పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ESA ఇందులో భాగస్వామ్యం వహించాయి. శుభాంశు శుక్లాతో పాటు అమెరికా నుంచి మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు హంగరీ నుంచి టిబర్ కపూర్, పోలాండ్ నుంచి SU విన్స్నియస్కి రోదసీలోకి వెళ్లారు. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతరిక్షంలో ఆయనను సుక్స్గా పిలువనున్నారు. వీరి 28 గంటల ప్రయాణం తరువాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. అంటే భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4:30 వీరి వ్యోమనౌక ISSతో అనుసంధానం అవుతుంది. ISSలో ఈ బృందం 14 రోజుల పాటు ఉంటుంది. ISSలో శుభాంశు ఇస్రో తరపున 7 ప్రయోగాలు నిర్వహిస్తారు. దీర్ఘకాల రోదసీ యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది. భారరహిత స్థితి వల్ల ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధిస్తారు. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. మొత్తం మీద యాక్సియం 4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు. తద్వారా ISSలో ఒకే మిషన్లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లు అవుతుంది. ఈ చారిత్రక యాత్రలో శుభాంశు శుక్లా భారతదేశం నుంచి ISSకు వెళ్లిన మొదటి వ్యోమగామిగా, అలాగే 1984లో రాకేష్ శర్మ తరువాత అంతరిక్షంలోకి వెళ్లిన 2వ భారతీయుడిగా నిలిచారు. ఈ యాక్సియం 4 మిషన్ ద్వారా భారత్, పోలాండ్, హంగేరీ దేశాలు 40 ఏళ్లకు పైగా విరామం తరువాత మానవ సహిత అంతరిక్ష యాత్రలను పునఃప్రారంభించాయి. ఈ 3 దేశాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒకేసారి మిషన్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.